హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్యనే. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ రూపంలో నేను చేసే ప్రతి వీడియో నాకు రావడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ ఏంటంటే ఎక్కువ మంది పాన్ ఆధార్ లింక్ అనే దీని మీద అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓకేనా, పాన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల, అంటే సర్నేమ్లో కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇట్లాంటి మిస్టేక్స్ ఉండటం వల్ల అంటే పాను ఆధార్ రెండు లింక్ అవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అంటే పాన్ ఆధార్ కంపల్సరీ లింక్ చేసుకోవాలి, లేకపోతే అంటే మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ లేదా ఎఫ్డీలు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇట్లాంటి ఫ్రీజ్లో ఉంటాయి, లేదా ఫైన్ పడుతుంది అని ఉండటం వల్ల అంటే ఎక్కువ మంది జనాలు ఏంటంటే కంగారు పడుతున్నారు. ఓకేనా, అయితే ఈజీ ప్రాసెస్లో ఈ పాన్ ఆధార్ లింక్ మనం ఎలా చేసుకోవచ్చు దాని గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి. చూస్తే ఏంటంటే మీరే మీ పాన్ ఆధార్ లింక్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మీరు బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్లో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ income-tax.go.in అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ సైట్లోకి వెళ్ళండి. వెళ్ళంగానే ఇక్కడ పాన్ ఆధార్ అనే లింక్ అనే ఆప్షన్ ఇస్తాడండి. జస్ట్ ఏంటంటే క్లిక్ చేసుకోండి. ఫస్ట్ క్లిక్ చేసుకోగానే ఏంటంటే అక్కడ మీకు మీ పాన్ నెంబరును ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడగటం జరుగుతుంది. దాంట్లో మీకు ఫస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. యాజ్ పర్ సిబిడిటీ సర్క్యులర్ జీవో నెంబర్ దాని ప్రకారం ఏంటంటే మైనర్ పాన్ కార్డ్స్ అయితే 500 అండి ఫైన్. అదే మేజర్ పాన్ కార్డ్స్, కంపెనీ పాన్ కార్డ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పాన్ కార్డ్స్ ఉంటాయి. సొసైటీ పాన్ కార్డ్స్, డోక్రా పాన్ కార్డ్స్, ఇలా స్కూల్స్, కాలేజ్ పాన్ కార్డ్స్ అయితే 1000 రూపాయలు అనేది మీరు కట్టాల్సి ఉంటుంది ఫైన్ అనేది. ఇందులో ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే ఫస్ట్ ఇక్కడ మీరు పాన్ నెంబర్ ఎంటర్ చేసుకోండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఓకే, అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కంపెనీ పాన్ కార్డ్స్, సొసైటీ పాన్ కార్డ్స్, లేదా షాప్స్, డ్వాక్రా గ్రూప్ పాన్ కార్డ్స్కి వాటికి ఎలా మనం ఆధార్ లింక్ చేసుకుంటాం అనేది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫర్దర్గా చేసే ఇట్లాంటి నోటిఫికేషన్స్ అని మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మీకు అది క్లారిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి ఒక రోజు చూడండి. అలాగే పాన్ నెంబర్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ అని ఇస్తాడు. వ్యాలిడేట్ క్లిక్ చేయండి. వ్యాలిడేట్ క్లిక్ చేయగానే దీంట్లో క్లియర్గా మీకు ఇవ్వడం జరిగిందండి, పాన్ ఆధార్ డస్ నాట్ లింక్ అని ఇవ్వడం జరిగిందంటే ఇప్పుడు వరకు ఈ పాను ఆధార్తో లింకప్ అవ్వలేదు. కాబట్టి లింక్ చేసుకోండి. 1000 రూపీస్ ఈ పేమెంట్ ట్యాక్స్ ఫిల్లింగ్ పోర్టల్ ద్వారా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, అండర్ మైనర్ పాన్ కార్డ్స్ అయితే కనుక 500 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే చిన్నపిల్లల పాన్ కార్డ్స్ ఉంటాయండి, 18 సంవత్సరాల లోపల ఉన్న పాన్ కార్డ్స్ని మనం మైనర్ పాన్ కార్డ్స్ అంటాము. వాటిని 500 రూపీస్ ఫైన్తో మీరు లింకప్ చేసుకోవాలని ఇచ్చాడు. అలాగే కంపెనీ పాన్ కార్డ్స్ కూడా మీరు లింకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి, మీకు ప్రతిదీ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కంటిన్యూ కొట్టారండి. అగైన్ మళ్ళీ పాన్ నెంబర్ అడుగుతున్నాడు. ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే అసలు లింక్ అయిందో లేదని చెక్ చేసాము. ఇప్పుడు ఏంటంటే లింకింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నామండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. చూస్తే ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్స్ రూపంలో అడగండి, చెప్తాను. అటువంటి వీడియోస్ ఏదైనా అవకాశం ఉంటే నేను చేసి పెడుతూ ఉంటాను, మీకు డౌట్ క్లారిఫై అవుతాయి. అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి దానికి 1 టైం పాస్వర్డ్ అనేది వస్తుందండి. ఆ 1 టైం పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకుంటే ఈ ఫిల్లింగ్ పోర్టల్లోకి మనం లాగిన్ అవుతాం. ఒకసారి చెప్పే ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. హలో, ఓకే, ఈ విధంగా ఏంటంటే మన పాన్ తాలూకు డీటెయిల్స్ అవి మనకి డిస్ప్లే అవుతాయి. జస్ట్ క్లిక్ చేసుకోండి.
జస్ట్ క్లిక్ చేయగానే అంటే మనకి ఇక్కడ పేమెంట్ అది ఇస్తాడు. దాంట్లో చూడండి ఇక్కడ మీకు అడ్వాన్స్ పేమెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడు, అలాగే కింద డిఫరెంట్ పేమెంట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం పాన్ ఆధార్ లింక్ దానికి వెళ్ళాల్సింది ఏంటంటే ఇక్కడ చేయాల్సిన ఇయర్ ఏంటంటే 2024-25 అండి, అంటే పాన్ పేమెంట్. ఓకే, దీంట్లో వచ్చేసరికి పేమెంట్ మేజర్ హెడ్ వచ్చేసరికి కిందకు వచ్చేసరికి అదర్స్ పేమెంట్ అని ఇస్తాడండి క్లియర్గా. ఓకేనా, అంటే మీరు రావాల్సింది ఏంటంటే ఫస్ట్ది ఇన్కమ్ ట్యాక్స్ అని ఫస్ట్ ట్యాగే ఉంటుందండి, ఆ ట్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక 4 ట్యాగ్స్ అనేది ఇచ్చాడు మనకి డిస్ప్లే నోటిఫికేషన్స్లో. దాంట్లో ఏంటంటే ఈ ఫస్ట్ ట్యాగ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేదాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏ ఇయర్కి మీరు ఈ పేమెంట్ అనేది చేస్తున్నారో అని ఇస్తాడు. ఇక్కడ అసిస్టెంట్ ఇయర్ 2024-25 అంటే ఈ సంవత్సరంలో మనం పే చేస్తున్నాం కాబట్టి అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఈ సంవత్సరానికి మనకి లింకింగ్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పే చేసుకోవాలని కాదండి. అక్కడ ఏంటంటే మనం ఏ ఇయర్కి పే చేస్తున్నాము అనేది అక్కడ వాళ్ళకి ఫీడ్ అవుతుంది కాబట్టి ఆ ఇయర్ ఆ అసిస్టెంట్ ఇయర్ గారికి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ పేమెంట్ టైప్ మేజర్ హెడ్ అని ఇస్తాడు, అంటే మీరు దేనికి పే చేస్తున్నారో అని ఇక్కడ అడుగుతాడు. డిఫరెంట్ డిమాండ్ డ్రాఫ్ట్స్కి సంబంధించిన సెక్టార్స్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో కిందకు వచ్చిన తర్వాత అదర్ రిసిప్ట్స్ 500 అని ఇచ్చాడు చూడండి, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడండి సబ్ టైప్ పేమెంట్ ఫీ ఫర్ డిలే ఇన్ లింక్ ఇన్ పాన్ ఆధార్ అనే ఒక ఆప్షన్ ఇస్తాడు, అది క్లిక్ చేసుకోండి. ఓకేనా, మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటంటే టూ స్టెప్స్. ఇక్కడ ఇయర్ 2024-25 సెలెక్ట్ చేసుకోండి, అదర్ పేమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఫీ పేమెంట్ డిలే ఇన్ లింకింగ్ పాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ అని కొట్టండి. కంటిన్యూ అని కొట్టంగానే ఇక్కడ మీకు మీ పాన్ మీద ఉన్న ఈ ట్యాక్స్ రిసిప్ట్కి సంబంధించిన ఇది డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాడు. ఓకేనా, కిందకు వచ్చేసి మీరు కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టంగానే కింద ఏంటంటే మీకు ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఇలాగ పేమెంట్, యూపీఐ పేమెంట్ ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్, ఆర్టీజీఎస్ అది మీకు ఎలా కన్వీనియంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఇక్కడ పేమెంట్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఏ పేమెంట్ వాడుతున్నారో సరే దాన్ని బట్టి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, ఓకేనా. నెక్స్ట్ పే అట్ బ్యాంక్ కౌంటర్స్ చలానా తీసుకోవచ్చు, ఆర్టీజీఎస్ ద్వారా తీసుకోవచ్చు, పేమెంట్ గేట్వే, ఇలా మీరు ఏది కావాలనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నేను చేసి ఇంక్లూడ్ యూపీ అండ్ క్రెడిట్ కార్డ్ అని ఇచ్చాడు. ఓకేనా, దీన్ని బేస్ చేసుకుని మీరు పేమెంట్ చేసుకుంటే ఒక చలానా అనేది వస్తుంది, ఆ చలానా బేస్ చేసుకుని మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. ఈ ఫస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత ఏంటంటే మనం మళ్ళీ అగైన్ కేవైసీ చేసుకోవాలి, అది కన్ఫర్మేషన్. కాబట్టి ఏంటంటే ఈ ఫస్ట్ ప్రాసెస్ ఎలా కంప్లీట్ అవుతుందని మళ్ళీ మీకు చెప్తాను. ఓకేనా, ఈ వీడియో ద్వారా మీకు మరింత సమాచారం వచ్చింది అంటే కనుక నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి చేరువుతుంది. ఓకేనా, జై హింద్.